శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. 14 భువనములు కుదురుగని కుక్షి నిలుపుకొను నేర్పరివై విదితంబుగ నా దేవకి ఉదరములో ఎట్టులొదిగి ఉంటివి కృష్ణ. ఎంత ఆశ్చర్యమో చూడండి స్వామి యొక్క లీలలు. అందుకనే గోదాదేవి కూడా మాయనయి అంటుంది 5వ పాశురంలో. ఆశ్చర్యకరములైన చేష్టలు కల స్వామి ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆయన తన ఉదరంలో 14 లోకాలు అట్టిపెట్టుకున్నాడండి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. వీటిని చతుర్దశ భువనములు అంటారు. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు 7 ఊర్ధ్వలోకాలు. అలాగే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అని 7 అధోలోకాలు. ఈ 14 లోకాలు ఆయన ఉదరంలో ఉన్నాయన్నమాట. అంత నేర్పరి అయినటువంటి వాడు ఎలా ఈ 14 లోకాలని నీవు ఉదరంలో ఉంచుకున్న ఇంత గొప్పవాడివి దేవకి గర్భంలో ఎలా నీవు నిలిచావు అని ఆశ్చర్యాన్ని పొందాడు కవి. కవికే కాదు మనకు కూడా ఆశ్చర్యమే. 14 లోకాలు తన బొజ్జలో ఉంచుకున్నటువంటి స్వామి ఎంతవాడై ఉండాలి? ఆ అంతవాడు ఇంతవాడుగా ఆ దేవకీదేవి గర్భంలో ఎలా ఒదిగి ఉన్నాడు అనేటటువంటి పరమాశ్చర్యాన్ని మనకి ఈ పద్యంలో కవి అందిస్తూ స్వామి 7 14 లోకాలకి అధిపతి అనేటటువంటి అంశాన్ని కూడా చక్కగా చాటి చెప్పాడు. మరి విదితంబుగా ఆ దేవకి గర్భంలో స్వామి ఒదిగి ఉన్న సంగతి అందరికీ తెలిసినటువంటిదే. అందరికీ తెలిసేటట్టుగా ఒదిగి ఉన్నాడు. స్వామి ఎంత గొప్పవాడో అంత చిన్నగా మారగలడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది వేదం. ఆయన మహత్తులలో మహత్తు, అణువులలో పరమాణువు. అలాంటి స్వామి వైభవాన్ని ఈ పద్యంలో చాటి చెప్పాడు. విన్నారు కదా. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధువులకి మిత్రులకి కూడా షేర్ చేసి పుణ్యం మూట కట్టుకోండి.